తులారాశి. ఈ రాశి వారికి ఇతరుల సహకారాలు బాగుంటాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా ఉండడం మంచిది. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోగలుగుతారు. సంతాన వర్గం అభివృద్ధిలోకి వస్తారు. మీ ఆలోచనలు సక్రమంగా పనిచేస్తాయి. మీ సలహాలను పాటించిన వారు కూడా అభివృద్ధిని సాధిస్తారు. శత్రువులను జయించగలుగుతారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోగలుగుతారు. వృత్తి స్థానంలో అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. స్నేహాల కోసం మీ స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని విడనాడక తప్పదు. స్వతంత్ర వృత్తులలో వ్యవహరించేటువంటి వారు ఇతరుల సహాయ సహకారాలను తీసుకోవడం విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఇతరులకు సహకారం చేయడం విషయంలో కూడా కొన్ని ఖర్చులు చేస్తారు. ఆ ఖర్చులు మీకు ఉపకరించేవే అవుతాయి. వారం ద్వితీయార్థంలో ఈ ఖర్చుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందుకని ప్రారంభం నుంచి కూడా సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆ సమయానికి ఆ పనులను సాధించగలుగుతారు. ఖర్చులను కూడా నియంత్రించగలుగుతారు. వృత్తి స్థానంలో చేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ పని వలన ప్రయోజనాన్ని పొందేవారు పొందుతూనే ఉన్నారు. కానీ నష్టాన్ని పొందేటువంటి వారిని కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఇతరులకు నష్టం కలగకుండా మనం ప్రవర్తించడం అనేటువంటిది ఎక్కువ శ్రేయస్కరమైనది. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా సకాలానికి ఆహారం తీసుకోవడం, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త పాటించడం, సమయానికి నిద్రపోవడం అనేటువంటివి మీ ఆరోగ్యాన్ని కాపాడేటువంటి అంశాలుగా గుర్తించండి. ఔషధ సేకరణ విషయంలో కూడా మీరు ఏమాత్రము అశ్రద్ధ చేయకుండా ఆత్మీయమైనటువంటి వైద్యుల ద్వారా ఔషధాలను సిద్ధం చేసుకుని ఉండడం మంచిది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధంగా మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. మీ న్యాయబద్ధమైన ప్రవర్తన అందరికీ కూడా మేలు చేసేదిగాను అందరినీ ఆకట్టుకునేదిగాను ఉంటుంది. కాబట్టి ఆ సహకారం భవిష్యత్తులో కూడా మీకు మేలు చేసేదిగా ఉంటుంది. రావాల్సిన సొమ్ము వారం ప్రారంభంలో చేతికి అందుతుంది. కానీ ఆ డబ్బును వినియోగించేటప్పుడు సద్వినియోగం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అప్పులు ఇవ్వడం మంచిది కాదు. అంతేకాకుండా తక్కువ ఖరీదైనటువంటి వాటి కోసం ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్న దృష్ట్యా మీరు కాకుండా ఆత్మీయుల ద్వారా ఖర్చు చేయించడం, బేరమాడించడం ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. వాటి కోసం మీరు స్వప్రయోజనాలను కొన్నిటిని పక్కకు నెట్టాల్సిన ఆవశ్యకత ఉంటుంది. దానికి కూడా మీరు వెనుకాడకుండా ముందుకు వెళ్ళడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను సాధించేటువంటి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. మీ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడం కోసం ఆధ్యాత్మికమైనటువంటి సహాయ సహకారాలు తీసుకోవాలి. దానికోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రం 1 గంట, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినడం అనేటువంటివి కూడా మీకు మేలు చేసేదిగా, విజయాలను సాధించేవిగా ఉంటాయి. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగాను అందరి యొక్క ఆదరాలని ఇచ్చేదిగాను ఉంటుంది.